వైసీపీ వాళ్ళకి మాత్రమే ఈ విధంగా అర్థమవుతుంది. వెంకటరెడ్డి గారు మీరేం ఆన్సరిస్తారు? బాధ్యతను గుర్తు చేశారే కానీ మరో కించపరిచే విధంగా మాట్లాడలేదు, కానీ ఒక వ్యాఖ్యని పట్టుకుని ఇలా విపరీత అర్థాలు తీయడం కరెక్ట్ కాదనేది వారు చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళ వాదనలు నిజమెంత అనుకోవాలి? ఇప్పుడు అసలు మాట్లాడకుండా ఉంటే మేము అనే పని కూడా ఉండదు కదా సార్. వినపడుతుందండి? ఎస్, వినిపిస్తుంది, చెప్పండి. హలో, ఎస్, క్లియర్ గా చెప్పండి. వినపడుతుందండి? ఎస్, ఇట్స్ క్లియర్ అండి, చెప్పండి. వెంకటరెడ్డి గారు వినిపిస్తోంది, చెప్పండి. రైట్, మళ్ళీ వస్తాను. టెక్నికల్ ఏమైనా ఇష్యూ ఉన్నట్టుంది మీ దగ్గర, మాకైతే క్లియర్ గానే వస్తుంది వెంకటేశ్వర రెడ్డి గారు. ఎస్, ఉదయశ్రీ గారు, ఇప్పుడు 11,440 కోట్ల ప్యాకేజ్ స్టీల్ ప్లాంట్కి తెచ్చింది మేమే చంద్రబాబు గారు చెప్తున్నారు. సార్ మీ వాయిస్ రావట్లేదు, మ్యూట్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి, ఒకసారి మళ్ళీ వస్తాను. ఎస్, అంటే ప్రధానంగా ఏంటంటే సరే బాధ్యతను గుర్తించమని అక్కడ లాభాల బాటలోకి వస్తే ఆ ప్రతిపాదన వెనక్కి వెళుతుంది కాబట్టి ఆ దిశగా పనిచేయమని చంద్రబాబు గారు చెప్పినప్పటికీ అందులో కార్మికులను అక్కడ కించపరిచినట్టుగా, కార్మికులు నిందించారన్నట్టుగా మీరు వక్రీకరిస్తారు, మీరు చెప్తున్నారు. అసలు ఈ ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి ఎందుకు ఎటువంటి ప్రకటన రాలేకపోతుంది అనేది కూడా ఒక వర్గం నుంచి వస్తున్న వాదన. ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచన అసలు నారా చంద్రబాబు నాయుడు గారికి లేదండి. ఆ దురదృష్టపు ఆలోచనలు, అలాంటి పనికి మాలిన ఆలోచనలు గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర నుంచి వచ్చిన ఆలోచన ఈ ప్రైవేటీకరణ. అతను ప్రైవేటీకరణ చేద్దామని చూసిన టైంలోనే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి, జనసేన పార్టీ నాయకులు కానివ్వండి, దాన్ని అడ్డుపడి దాన్ని అలా ఆపి ప్రైవేటీకరణ చేయకుండా ఆపిన పరిస్థితి గత 5 సంవత్సరాల్లో. అలాంటి వాళ్ళు కష్టపడి మీరు ప్రైవేటీకరణ చేస్తారంటే చేయనీయకుండా ఆపిన దాన్ని ఈ రోజు ప్రైవేటీకరణ చేస్తే ప్రజలకి ఏం సమాధానం చెప్తారు? బుద్ధుండక్కర్లేదండి వైసీపీ వాళ్ళకి. కొంచెమన్నా కామన్ సెన్స్ లేదు వాళ్ళకి. కడుపు కన్నమే కదా తింటున్నారు, నాకు అసలు అర్థం కాదు. ఒకప్పుడు మీరు ప్రైవేటీకరణ చేస్తారంటే ఆపి గత 5 సంవత్సరాలు మీతో పోరాటాలు చేసి యుద్ధాలు చేసి ఆపిన దాన్ని ఈ రోజు మీ ప్రైవేటీకరణ చేస్తామని ఎలా అంటాము? అక్కడ పనిచేసే వాళ్ళకి ఎక్కువ కష్టపడి పనిచేయండి అని వాళ్ళ పనిని గుర్తించి వాళ్ళని పనిచేయమని చెప్పడం తప్ప వాళ్ళకి లేని బాధ వీళ్ళకి ఎందుకని అడుగుతా ఉన్నా. వాళ్ళని తప్పుగా మాట్లాడుంటే ఈ రోజు వాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు కదా, వాళ్ళే మాట్లాడే వాళ్ళు కదా, బాబు గారి మీద వాళ్ళే తిరగబడే వాళ్ళు కదా. వీళ్ళకేంటి బాధ, వీళ్ళకేంటి నొప్పి అడుగుతా ఉన్నా నేను. వీళ్ళకేం సంబంధం అసలు? లేనిపోని సృష్టించుకొని, లేనిపోని కనిపించుకొని, లేనిపోని పిచ్చి పిచ్చి అపోహలు ప్రజల్లో క్రియేట్ చేయాలని పిచ్చి పిచ్చి ఆలోచనలో ఉన్న వీళ్ళు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రాన్ని బాగుపరుస్తారా? ఈ రోజు 11 సీట్లకు కూర్చోబెట్టినా సరే ఈ రోజు వాళ్ళు అయినా అదే బాటలో నడుస్తా ఉన్నారు, అదే తప్పుడు ఆలోచనలు చేస్తా ఉంటే రానున్న రోజుల్లో ఇప్పుడు 2 నామాలు పెట్టారు, రేపు 1 నామం పెడతారు, చూస్తా ఉండండి. వీళ్ళు చేసే దౌర్భాగ్య పనులకి, దౌర్భాగ్యపు ఆలోచనలకి ఎవ్వరు కూడా నమ్మడానికి కానీ వీళ్ళ మాటలు వినడానికి కానీ సిద్ధంగా లేరు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో రాష్ట్ర ప్రజలకి తెలుసు, అక్కడ పనిచేసే ప్రతి ఒక్క కార్మికుడికి తెలుసు. ముఖ్యంగా పెద్దరికంగా ఒక తండ్రి లాగా వాళ్ళని ముందుకు నడిపించాను, ఒకే ఒక దిశతో వాళ్ళకి ముందు బాట వేయడం కోసమని ఆ పెద్ద ఆయన మంచి మాటలు చెప్పాడని వాళ్ళు స్వీకరించారు. కానీ వీళ్ళకేంటి బాధ? ఆ మంచి మాటలు కూడా తప్పుడుగా తీసుకోవడం ఏంటి? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను రెచ్చగొడితే, ముఖ్యంగా ఉక్కు సంబంధించిన కార్మికుల్ని రెచ్చగొడితే పద్ధతిగా ఉండదు. అదే కార్మికులు తిరగబడే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరిస్తాను. అంటే ఉదయశ్రీ గారు, సరే ఇప్పుడు వైసీపీ వ్యాఖ్యలు పక్కన పెడితే అసలు కార్మికులకు ఎలాంటి భరోసా మీరు ఇవ్వగలుగుతున్నారు? కార్మికుల రక్షణ కోసం ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు? ఎస్ ఉదయశ్రీ గారు చెప్పండి సార్. ఎస్, ఇప్పుడు వైసీపీ వ్యాఖ్యలు సరి పక్కన పెడితే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? విశాఖ ఉక్కు పరిరక్షణ, అక్కడ కార్మికుల భద్రత, వారి భద్రతకు సంబంధించి మరి ఎలాంటి యాక్షన్ చేపట్టబోతున్నారు అనుకోవాలి? కార్మికులకి భద్రత ఇచ్చే బాధ్యత పూర్తిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కూటమి ప్రభుత్వం తీసుకుంటుందండి. ఈ రోజు కార్మికులు అంటే చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు అంటే కార్మికులు. కార్మికుల మీద ఎలలేని ప్రేమ, గౌరవం, ఆప్యాయత చూసే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజు కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, ముఖ్యంగా సీఎం హోదాలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఈ రోజు కార్మికులు గుండెలు పెట్టుకొని చూసుకునే బాధ్యత వాళ్ళది. కార్మికులు అంటే శ్రమ పడి కష్టం చేసే వాళ్ళని కార్మికులు అంటారు. సో కష్టం విలువ తెలిసిన వాళ్ళు కాబట్టి ఈ రోజు కార్మికుల్ని వాళ్ళ గుండెలో పెట్టుకొని చూసుకునే బాధ్యత ఈ రోజు తెలుగుదేశం పార్టీ, ఈ రోజు కూటమి ప్రభుత్వం తీసుకుంటుందండి.
ఈ రోజు ఏదైతే కార్మికులకు హామీగా ఉండి గుండెంగా ధైర్యం నింపే బాధ్యత నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తీసుకుంటుందండి. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదు. చేయడానికి ఎవరు కూడా ముందు చూపు చూడట్లేదు, ఎవరు కూడా దీన్ని సిద్ధంగా లేరు, అసలు ఆలోచనే లేదు. ఆలోచన లేని వాళ్ళకి ఆలోచన కల్పించే దుర్మార్గపు నాయకులు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. సో వాళ్ళ మాటలు వినడానికి కానీ వాళ్ళ బ్రెయిన్ ఎంత చిన్న షిప్ లాంటిది, నారా చంద్రబాబు నాయుడు గారి బ్రెయిన్ షార్ప్ లాంటిది. ఈ రోజు కస కోసేయడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా హెచ్చరిస్తా ఉన్నాను, నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటల్ని మంచిగా తీసుకుంటే పద్ధతిగా ఉంటుంది. లేదు కాదు కూడదు మేము ఇట్లాగే ప్రవర్తిస్తాము, చంద్రబాబు నాయుడు గారి మీద బురద చల్లుతామంటే ఇదే ఉక్కు కార్మికులు తిరగబడే రోజు, మిమ్మల్ని రోడ్డు మీద నిల్చోబెట్టే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరిస్తా ఉన్నాను. కార్తీక్ గారు, ఇప్పుడు కేంద్రంపై ఒత్తిడి తెచ్చే విధంగా ఏ విధంగా చేయాలంటారు? మనకు ప్రధాన కావాల్సిన విశాఖ